అటువంటి భక్తి యొక్క ఆరాధన ఈ యొక్క మందిరంలో కూర్చొని చేస్తున్నామనంటే మనల్ని ఎవరు ఏర్పాటు చేసుకున్నారు చెప్పాలి. దేవుడు ఏర్పాటు చేసుకున్నారు, దేవుడు పిలుచుకున్నారు, దేవుడు పేరు పెట్టి మిమ్మల్ని అందరినీ పిలుచుకున్నారు. హల్లెలూయా. చాలాసార్లుగా ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగితే మనం చెప్తాం, నేను దేవుడిని నమ్ముకున్నానండి, దేవుడి దగ్గరికి వెళుతున్నానండి, దేవుడికి ప్రార్థన చేస్తున్నానండి, ఫలానా మందిరానికి వెళుతున్నానండి అని చెప్తారు. అవునా కదా? మనం దేవుడిని నమ్ముకున్నామా, దేవుడు మనల్ని నమ్ముకున్నాడా చెప్పాలి. దేవుడు మనల్ని నమ్ముకుని ఏర్పాటు చేసుకున్నాడు. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామని మహింపరుద్దాం. హల్లెలూయా. మనం కూర్చుని కొడుతున్నటువంటి చప్పట్లు దేవునికి రావాలి అని, కూర్చుని చేస్తున్నటువంటి ప్రార్థనలు దేవునికి మహిమ తీసుకుని రావాలని, కూర్చుని ఆయన ఆరాధన చేస్తున్నటువంటి యొక్క ఆరాధనలన్నీ కూడా ఎవరికి మహిమ తీసుకురావాలంట? దేవునికి మహిమ తీసుకుని రావాలని నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఈ గ్రామంలో చాలామంది ఉన్నారు, అయినప్పటికీ మనమే దేవుని దగ్గరికి వచ్చామంటే మనల్ని ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. కనుక మనం ఎవరు చెప్పాలి? దేవుని పిల్లలము, దేవుని వారసులము, దేవుని విశ్వాసులము, దేవుని శిష్యులము, దేవుని ఉద్దేశంలో ఏర్పాటు చేయబడినటువంటి మానవులము. హల్లెలూయా. కాబట్టి మనము మొరపెట్టగా ఆయన ఆలకించునుగాక.